ప్రైజ్ లార్డ్. ప్రభునామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో తిరిగి మళ్ళా బుధవారపు దినాన్ని దేవుని వాక్యాన్ని మనం పరిశీలించడానికి ప్రభు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. ఓకే. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ప్రభువా, మీ పాదములకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృప కొరకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో ప్రభు నాయన దేవా, మాకు మరొక బుధవారపు దినాన్ని అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. మీ వాక్యమును ధ్యానించుటకు ప్రభు నాయన దేవా నాయన, మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినాన్ని మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారు? ఆఖరి దినాల్లో మా విశ్వాస సంబంధం మేము ఏ విధంగా బలము కలిగి ఉండాలో ప్రభు నాయన మాకు నేర్పించు బాబు. మీకు స్తోత్రాలు. మీ నామాన్ని మీరు మహింపరచుకునండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభుకు మహాకృపను బట్టి చాలా కాలము నుండి బుధవారపు సమయాల్లో ఇలాగే ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు మనకి సహాయం చేస్తున్నాడు. దాన్ని బట్టి మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ బుధవారపు ఆన్లైన్ ఈ మీటింగ్కు మిమ్మల్ని అందరినీ ప్రభు అని యేసుక్రీస్తు నామములో నేను ఆహ్వానిస్తుంటున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం పరిశీలించేద్దాం. చాలా సమయాల్లో విశ్వాసం గురించి చాలా వివిధ రీతులలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకి సహాయం చేశారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని వేరొక రకమైనటువంటి రీతిగా, అంటే విశ్వాసం గురించి మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత మనకి ఆత్మీయంగా బలంగా ఉండడానికి, ఈ లోకంలో మనము ప్రభు కొరకు శక్తివంతులంగా జీవించడానికి మనకి చాలా ఉపయోగపడేటువంటి రీతిగా సహాయపడుతూ ఉంటుంది. దానికి ఈ సమయంలో మరొక మాట ఏంటంటే స్టాండ్ అప్ ఆన్ ఫెయిత్ ఫర్మ్లీ అనేటువంటి మాట. అనగా విశ్వాసమందు స్థిరముగా నిలిచియుండుము లేక నిలిచియుండుట అనేటువంటిది. విశ్వాసము ఉండుట వేరు, విశ్వాసము ద్వారా మనము సహాయం పొందుకోవడం వేరు. అలాగే విశ్వాసం గురించి వినడం వేరు, సాక్ష్యాలు వినడం వేరు. ఆమేన్. విశ్వాసం ద్వారా మనకు కొన్ని విషయాల ద్వారా మనము దేవుని దగ్గర నుండి సహాయం పొందుకోవడం, ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాసమందు స్థిరముగా నిలిచి ఉండుట. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఈ యొక్క భాగం గురించి ప్రాముఖ్యమైనటువంటిది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము మూలవాక్యంలోకి వెళ్దాం మనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో 2వ భాగంలో ఒక మాట వ్రాయబడింది. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో 2వ భాగము. ప్రతి వచనాల్లో ABCD అని ఉంటాయి. కొన్ని వచనాల్లో ఒక్కొక్క ఆ పార్ట్ని మనం సపరేట్ చేసినప్పుడు కొన్ని సమయాల్లో 4 భాగాలుగా విశదీకరించబడుతుంది ఆ ఒక్క వాక్యమే. మరికొన్ని సమయాల్లో 2 భాగాలుగా ఉంటాయి, మరికొన్ని సమయాల్లో ఒక భాగమే ఉంటుంది. కానీ ఈ యొక్క 9వ వచనం లోపల ఇది 2 భాగాలుగా విభజింపబడింది. కనుక A అండ్ B అనేటువంటి దీంట్లో నుంచి B మీదే మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. A మనకు సంబంధించింది కాదంటే మనకు అక్కర్లేదని కాదు, కానీ మన ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పాఠానికి B ప్రాముఖ్యమైనటువంటిది. చూడండి ఒకసారి మరొకసారి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడకయుందురు అనేటువంటి మాట. చూడండి ఎంత బాగుందో. మీరు నమ్మకుండిన ఎడల, నమ్మకపోయినట్లయితే స్థిరపడకయుందురు అనగా స్టాండర్డ్గా ఒక పద్ధతి ప్రకారంగా నిలకడగా ఉండలేరు అనేటువంటి మాట. అంటే నిలకడగా ఉండడానికి, బలముగా నిలవబడ్డానికి ప్రధానమైనటువంటిది ఏంటంటే నమ్మకం. ప్రైజ్ ది లార్డ్. ఫెయిత్. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఫెయిత్ అనేటువంటి మాట రాయబడి ఉంది. ట్రస్ట్ ఈజ్ డిఫరెంట్, ఫెయిత్ ఈజ్ డిఫరెంట్. ప్రైజ్ ది లార్డ్. మన తెలుగులో దీనిని ట్రాన్స్లేట్ చేస్తారు, నమ్మకం అన్నారు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో దీన్ని వాడినటువంటి మాట ఏంటంటే ఫెయిత్ అనేటువంటి మాట దీన్ని వాడారు. ఓకే. ఈ సమయంలో నమ్మకముగా ఉండని ఎడల స్థిరపడకయుందురు అనేటువంటి మాట. స్థిరపరచబడ్డానికి ఎందుకు స్థిరపరచబడాలి అనేటువంటిది.
ఎందుకు స్థిరపరచబడాలి మనము అనేటువంటి మాట. కారణం ఏంటంటే డెవిల్ విల్ అటాక్ త్రూ మెనీ వేస్. ఒకసారి యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా అంగీకరించిన తరువాత పాపాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన రక్తంలో మన పాపాలు కడగబడిన తరువాత మనము దేవుని బిడ్డలుగా చేయబడతాం. తనందరూ అంగీకరించుదురో వారందరికీ దేవుని కుమారులవుటకు ఆయన అధికారము అనుగ్రహించును అనేటువంటి మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది. కనుక మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని దేవునిగా అంగీకరించామో, ప్రభువుగా నోటితో ఒప్పుకోవడం ప్రారంభించామో, ఒప్పుకున్నామో ప్రభువు దగ్గర, మనం ఏమి చేయబడ్డామంటే ఆయన రక్తములో కడగబడి ప్రత్యేకపరచబడ్డాము. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో మనము ప్రత్యేకింపబడిన వారము. స్తోత్రం కలుగునుగాక. ఎంత చక్కని అద్భుతమైనటువంటి అనుభవాన్ని దేవుడు ఇచ్చాడండి. యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఈ లోకములో ప్రత్యేకింపబడిన వారు. అంటే లోకముతో సంబంధము లేనివారనేటువంటి మాట. అలాగని లోకంలో బతకకూడదని కాదు, లోకంలో బతుకుతాం, లోకంలోనే తింటాం, లోకంలో తిరుగుతూ ఉంటాం, లోకంలో పని చేసుకోవాలి, మనం ఖచ్చితంగా ఉద్యోగాలు చేసుకోవాలి, లోకంలో ధనము సంపాదించుకోవాలి. ఎందుకంటే బతకడానికి పిల్లలకి అన్నిటి వరకు ధనము, అన్నిటికీ అక్కర వచ్చిన కాబట్టి ధనం అవసరము. ఇవన్నీ లోకంలో అవసరం. అదే సమయం లోపల ఈ లోకము యొక్క దౌర్భాగ్యపు స్థితి మనకు అంటకుండా మనము జీవించడానికి ఆమేన్. ఉదాహరణకు ఒక మాట మనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే, అందరికీ బాగా తెలిసినటువంటిదే, చాలామంది ప్రసంగంలో ఇది వాడుతారు. చేప, సముద్రంలో ఉన్నటువంటి చేప ఉప్పు నీటిలో ఉంటుంది కదండి. ఎస్, మనకు ఒక్క చిన్న 2-3 చుక్కలు నోట్లో పడితే, సముద్రంలోకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం నిలబడినప్పుడు ఆ నీరు, ఆ కిరటం వచ్చి మన ముఖం మీద పడితే, ఆ 2-3 చుక్కలు నోట్లో పడితే నోరంతా పాడైపోద్ది. ఒకలాగా ఉప్పులాగా అయిపోద్ది నోరంతా అనమాట. చాలా అసహ్యం అనిపించేస్తుంది. మళ్ళీ చాలాసేపు వరకు దాని తాలూకా ఆ ఎఫెక్ట్ అనేటువంటిది పోదే మాత్రం కూడా చాలా నోరంతా పాడైపోద్ది. చేప అక్కడే లోపలే పుడుతుంది, మనకు తెలుసు కదా అండి. ఆ లోపలే ఉంటుంది, ఆ ఉప్పు నీరే తాగుతూ ఉంటుంది, ఉప్పులో ఉన్నటువంటి పదార్థాలే తింటూ ఉంటుంది కదండి. లోపల ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలు, జంతువులు కొనుక్కొని తింటూ ఉంటుంది, అవన్నీ కూడా అదే తింటుంది. అందులోనే పెద్దదవుతుంది, అందులోనే బలం పొందుకుంటుంది, అందులోనే మాంసం వస్తుంది, మంచిగా బాగుంటుంది అన్నమాట అండి. అది పట్టిన తర్వాత మన ఇంటికి పట్టుకొచ్చి, పుట్టిన దగ్గర నుంచి సముద్రంలోనే పెరిగింది కాబట్టిగా ఇందులో ఉప్పు వేయక్కర్లేదంటే కుదరదు. అందులో ఖచ్చితంగా మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయకపోతే రుచి ఉండదు ఏమాత్రం కూడా. మనకి ఇది మామూలుగా వినేస్తూ ఉంటాం, ఎవరైనా చెప్పినప్పుడు మనకి తెలిసిందే అని నవ్వేసుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి ఈ ఎగ్జాంపుల్ మీద, లేకపోతే ఈ లైఫ్ మీద మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రియులరా, ఎంత లోతైనటువంటి అర్థం ఉందంటే విశ్వాస యొక్క జీవితంలో. ఈ చేప సముద్రంలో బతికి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా ఉప్పు ఎలా వేసుకుంటామో దానికి కూడా అలాగే విశ్వాస జీవితము ఈ లోకములో కొనసాగిపోతుంటున్నప్పుడు చాలా దగ్గర సంబంధము ఉంది. ఆమేన్. అందుకనే దేవుని యొక్క సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా ఆయన జ్ఞానముతో సృష్టించబడింది. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ విత్ హిజ్ విజ్డమ్, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. ప్రైజ్ ది లార్డ్. మొత్తం సృష్టి అంతా కూడా దేవుని యొక్క తెలివి, వివేచన, జ్ఞానము అనేటువంటి ఈ మూడిటి మీద ఈ సృష్టి క్రియేట్ చేయబడింది. ప్రైజ్ గాడ్. కనుక ఇది చాలా అవసరమైనటువంటిది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. అలాగే విశ్వాసి కూడా ఈ లోకంలో బ్రతుకుతుంటున్నప్పుడు దేవుని బిడ్డగా అంగీకరించబడిన తరువాత, ఆమేన్, పుట్టగానే ఏ వ్యక్తి కూడా విశ్వాసి అయిపోడు. ఎందుకంటే పుట్టగానే వాళ్ళు క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు కాబట్టిగా ఒక విశ్వాసి పుట్టాడు అని చెప్పడం ఏమాత్రం కూడా. ఏ వ్యక్తి కూడా మాకు క్రైస్తవ కుటుంబంలో మాకు పాప పుట్టిందండి, లేకపోతే బాబు పుట్టాడు అని చెప్తాం కదండి. అంతేగాని మాకు ఒక విశ్వాసి పుట్టాడండి, ఒక విశ్వాసురాలు పుట్టింది అనేటువంటి మాట మనం చెప్పాం. ఎందుకంటే పుట్టగానే ఏ వ్యక్తి కూడా విశ్వాసిగా కానీ విశ్వాసురాలుగా కానీ చేయబడ్డాం. వాడు పెరిగిన తరువాత వాడు జ్ఞానము కలిగినప్పుడు, పశ్చాత్తాపము కలిగినప్పుడు, ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని, ప్రైజ్ ది లార్డ్, ఆయన రక్తంలో కడగబడతాడో అక్కడ నుంచి ఆ వ్యక్తి ఏమవుతాడంటే తిరిగి జన్మిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తిరిగి జన్మించిన వ్యక్తిని మనం ఏమంటామంటే విశ్వాసులు అంటాం.
సంఘంలోకి ఎంతమంది వచ్చారనేటువంటి మాట ఇప్పుడు వాడుతున్నారు కానీ మా చిన్నప్పుడైతే సంఘంలో నుంచి ఎంతమంది వచ్చారనే మాట వాడేవారు కాదు. కానీ సంఘములో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు అనే మాట వాడేవారు. అది గొప్ప మాట. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాల లోపల ఆ మాట అతి భయంకరమైనటువంటి ప్రసంగికులు ఉన్నారు. ఒకేసారి ఆయన వారు నిలబడితే 15,000 మంది, 30,000 మంది, 40,000 మంది నిలబడతారు. కానీ ప్రియులరా, వారి ప్రసంగాల్లో ఎక్కడా కూడా కొత్తగా జన్మించిన వాడు మాత్రమే విశ్వాసం అనేటువంటి మాట, ఖచ్చితంగా చెప్పబడినటువంటి మాట మనం ఏమాత్రం కూడా వినలేం. ఎందుకంటే బోధలు మారిపోతున్నాయి. ఆఖరి దినాలకు వస్తుంటున్నాం కాబట్టిగా బలమైనటువంటి విశ్వాసమందు స్థిరంగా కలిగి ఉండడానికి కావలసినటువంటి శక్తివంతమైనటువంటి బోధలు మనం వినలేకపోతున్నాం. ఎస్, బట్ ప్రైజ్ ది లార్డ్, సంథింగ్ బోధలు వెళ్తున్నాయి, వెళ్ళనివ్వండి. ఎప్పుడో దేవుడు కార్యం చేస్తాడు, ఎవరి ద్వారా అద్భుతం చేస్తాడు, వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైనటువంటి కృపగల కార్యం చేస్తాడు. కాబట్టి దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఈ సమయంలో ప్రియులారా, అలాగున విశ్వాసి యొక్క జీవితము ఈ లోకంలో చాలా స్థిరంగా నిలబడడానికి కావలసినటువంటివి కొన్నిటిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమేన్. ఈ సమయంలో చూడండి, కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. మూలవాక్యంగా అవి చదివే మనం యెషయా గ్రంథం లోపల 7వ అధ్యాయంలో మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుందురు అనేటువంటి మాట. పిల్లరా, ఈ సమయంలో అపవాది మన మీదకి, మన శత్రువు ఉన్నాడు కదండి. ఎస్, అపవాది మన శత్రువు. వాడు ఎక్కడంటే ఫీల్ అయిపోతుంటాడు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించామో, ఎప్పుడైతే యేసు ప్రభువును నమ్ముకున్నామో, ఆమేన్, ఆయన రక్తంలో మన పాపాలు కడగబడి ఆయన బిడ్డగా చేయబడ్డామో, ఆ మాట ఎంత గొప్ప మాట అండి. ఆ సాక్ష్యం చెప్తూ ఉంటే ఒకానొకప్పుడు నా జీవితంలో నా పాపాలు ఒప్పుకున్నాను, యేసుక్రీస్తు నా పాపాలు కడిగాడండి, నేను రక్షణ పొందానండి, ఆ సంతోషం నా హృదయానికి ఆనందాన్ని బలాన్ని కలిగించందండి అనేటువంటి మాట చెప్తుంటే ప్రియులరా, ఆ మాట చెప్పే సమయానికి ఆ పెండాలు కానీ, ఆ పందిరిలో కానీ, ఆ మందిరంలో కానీ సంఘమంతా కదిలిపోయేది. సంఘమంతా ఏడ్చేసేది. అబ్బా ప్రభువా, ఒక వ్యక్తిని రక్తంలో కడగబడ్డాడు బాబు, ఒక వ్యక్తి మార్పు చెందాడు బాబు అనేటువంటి ఆ దుఃఖము, ఆ వేదన సంఘం అంతట్లో కనబడేది. ఆమేన్. పిల్లరా, మళ్ళా తిరిగి అలాంటి దినాలు కావాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, కడుపు నొప్పి వచ్చింది బాగైపోయానని చెప్పే సాక్ష్యాలు కాదు. నడువు నొప్పి వచ్చింది, వాళ్ళ అయ్యగారు ప్రార్థన చేశారు, బాగైపోయినటువంటి సాక్ష్యాలు మరి కొద్ది కాలంలో కనబడకుండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒకే ఒక సాక్ష్యం నిలిచి ఉండుగాక. ఏ సాక్ష్యం అంటే యేసు క్రీస్తు రక్తములో నా పాపాలు కడగబడ్డాయనేటువంటి ఆ ఒక్క సాక్ష్యములో నిలిచి ఉండుగాక. ఆమేన్. చాలామంది సేవకులు ఆ యొక్క అలాంటి ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి చాలామంది సేవకులు ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నారు. ప్రభువా, తిరిగి మళ్ళా ఆ ఆత్మను ప్రసాదించు బాబు, అట్టి ఆత్మను దయచేయి ప్రభువా అని ఇప్పటికీ ఏడుస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రైజ్ గాడ్. దేవుడు త్వరగా ఆ గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో గనుక మనకి ఎప్పుడైతే మనం తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చామో, మనకు శత్రువు ఉంటాడు, మనకు తెలుసు. వాడే అపవాది. వాడు మన మీదకి సాధ్యమైనంత వరకు మనల్ని, మన యొక్క విశ్వాసంలో నిలిచి ఉండినటువంటి ఈ పరిస్థితిని పడగొట్టడానికి వాడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎస్, కనుక వాడు ఏం చేస్తాడంటే మన మీదకి, మన విశ్వాసం అందు నిలకడగా ఉండకుండా ఆపివేయడానికి మనల్ని ఏం చేస్తాడంటే త్రూ డిసీజెస్ కదా అండి. ఎస్, చాలా వరకు అంటే శరీరంలో బలహీనతల ద్వారా, కొన్ని సమయాల లోపల ఏమవుతుంది అంటే త్రూ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యామిలీ, కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను క్రియేట్ చేసి వాటి ద్వారా, అదే సమయం లోపల త్రూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల ద్వారా. ఎస్, అదే సమయంలో త్రూ మెనీ అదర్ సర్కమ్స్టెన్సెస్, ఇంకా చాలా రకాలైనటువంటి ఇతర విషయాలు. కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, దాంతో సమస్య ఎదుర్కొంటారు. కొంతమందికి అస్సలు ఫైనాన్షియల్ ప్రాబ్లమే తెలియదు వాళ్ళకి ఏమాత్రం కూడా. ఫైనాన్స్ అనేసరికి, ఆర్థిక పరిస్థితులు, ధనము అనే ప్రాంతానికి వచ్చినప్పటికీ వాళ్ళ కడుపు నిండా ఉంటుంది ఆహారం. అలా ఏమీ భయపడరు. ధనము లేదు అనేటువంటి తలంపులోకి ఏమాత్రం ఏ దినానికి కనబడరు. ఎందుకంటే నెల అయ్యేసరికల్లా కావాల్సినటువంటి జీతం వస్తుంది, చక్కగా ఉంటుంది, పిల్లలు పంపిస్తూ ఉంటారు, వాళ్ళతో ఉంటారు, చక్కగా ఇవన్నీ ఉంటాయి, పైనుంచి వచ్చేటువంటి ఆదాయం ఉంటుంది, వీటన్నిటితో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ వారి కుటుంబాల లోపల కొన్ని సమయాల్లో పరిశీలించినప్పుడు చాలా దుఃఖము,
చాలా వేదన కలుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే అపవాది ఎన్ని రకాలుగా వారిని మన మనుషులను ప్రభువును అంగీకరించినటువంటి వారిని వాడు ఎదుర్కొంటూ వారి విశ్వాసమందు బలహీనులుగా చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు స్టాండ్ ఫిర్మ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అటాకింగ్ డెవల్. ఏ ప్రాంతాల గుండా అపవాది మనల్ని ఎదుర్కొంటూ ఉంటాడో, అటాక్ చేస్తూ ఉంటాడో అన్ని ప్రాంతాల్లో మనము స్థిరముగా నిలిచి ఉండుట అవసరమై ఉంటున్నది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో మరొకసారి అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో వాక్యంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇఫ్ యూ డు నాట్ స్టాండ్ ఫిర్మ్ ఇన్ యువర్ ఫెయిత్ యూ విల్ నాట్ స్టాండ్ ఎట్ ఆల్. కదండి, మనం చదివాం కదా అండి. మనము స్థిరముగా ఉండకపోతే, అంటే మనం నమ్మకంగా ఆ విశ్వాసంలో బలంగా ఉండకపోతే మనం నిలవబడలేము అనేటువంటి మాట. తర్వాత మరొక మాట ఏంటంటే, దీనికట ఉన్నటువంటిది 3 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఫర్ స్టాండ్ ఫిర్మ్ ఇన్ ఫెయిత్. మనకు మామూలుగా ప్రశ్న వస్తుంది, అయ్యా విశ్వాసమందు బలంగా నిలబడ్డానికి నేను యేసు ప్రభువుని అంగీకరించాను, ఆయన బిడ్డగా చేయబడ్డాను, నా పాపాలు ఆయన రక్తంలో కడుక్కున్నాను, బ్యాప్టిజం తీసుకున్నాను, దేవుని బిడ్డగా నేను చేయబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని బిడ్డగా నేను చేయబడ్డాను. కాబట్టిగా ఈ దేవుని బిడ్డగా చేయబడినటువంటి నేను యేసుక్రీస్తు ప్రభువులో నా విశ్వాసమందు నేను స్థిరముగా నిలబడ్డానికి ఏది ప్రాముఖ్యత అనేటువంటిది చాలామంది కావాలని ఆశపడుతూ ఉంటారు. ఈ దినాన్ని దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం పరిశీలించేద్దాం. ఇలాగ స్థిరంగా నిలబడి ఉండడానికి 3 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఫర్ స్టాండ్ ఫిర్మ్ ఇన్ ఫెయిత్. 3 ప్రాముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, సూత్రాలు ఉన్నాయి, ప్రాముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి 3. మరి 3ని పరిశీలించేద్దాం. చూడండి ఒకసారి. వీ హ్యావ్ టు నో అపాన్ వాట్ ఆర్ హూమ్ వీఆర్ స్టాండింగ్. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 1 ప్రిన్సిపల్ ఏంటంటే, మనము దేని మీద ఎవరి కొరకు నిలబడుతున్నాం, దేని మీద నిలబడాలి. మరలా వీ హ్యావ్ టు నో అపాన్ వాట్ ఆర్ హూమ్ వీఆర్ స్టాండింగ్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 1-2 వచనాలు చూద్దాం. చూడండి ఒకసారి. కీర్తనలు 40వ కీర్తన, సామ్స్ 41 and 2, 2 వచనాలు, 1-2 వచనాలు నేను చదువుతాను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటిగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఆమేన్ ఆమేన్. మరొకసారి చదువుతాను నేను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఇంకా ఆయన నాకు చెవియొగ్గి నా మొరను ఆలకించెను. ప్రైజ్ ది లార్డ్. నాశనకరమైన గుంటలో నుండి, గ్లోరీ టు ద లార్డ్, లోకములో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి, సాతాను యొక్క భయంకరమైనటువంటి శోధనలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. హల్లెలూయా. నేను పైకెత్తబడితిని కాదు, నేను లేచితిని కాదు, నేను నిలవబడితిని కాదు, ఆయన నన్ను పైకెత్తెను. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏమంటాడంటే, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. గ్లోరీ టు ద లార్డ్. ఇంతవరకు బండి చూసారా అండి? అంటే ప్రభువు నడిపించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఫైనల్గా ఒక ప్రాంతానికి వచ్చాం. మొదటి మాట ఏంటంటే, ప్రభు దగ్గర మనము సహనంతో కనిపెట్టుకున్నామని చెప్పాడు కదండి దావీదు. రెండవ మాట ఏమంటాడంటే, ఆయన నా మాట నేను ఏమైతే ప్రభువు దగ్గర కనిపెట్టానో, ప్రార్థన చేశానో, అది నా మొర్ర ఆలకించాడు అని చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత సత్యమని మాట లోపల. రెండవది ఏమంటాడంటే, నాశనకరమైనటువంటి గుంటలో నుండి, ఈ యొక్క భయంకరమైనటువంటి దౌర్భాగ్యపు లోక సంబంధమైనటువంటి దురాశలలో నుండి, తర్వాత జిగటగల దొంగ ఊబిలో నుండి. ఆమేన్. ఈ నాశనకరమైన గుంట ఈ లోకానికి సాదృశ్యం అయితే, ఆ లోపల ఉన్నటువంటి జిగట మన్ను ఉంటుందట ఆ గుంటలో. అది ఈ లోక సంబంధమైనటువంటి దురాశలు, లస్ట్ ఆఫ్ ద వరల్డ్, లోక సంబంధమైనటువంటి దురాశలు అనమాట అండి. లస్ట్, అపవిత్రత, కాముకత్వం, ఇవన్నీ దౌర్భాగ్యత అంతా కూడా లోపల ఉంటుంది. ఆ బురద లోపల నుంచి అట వాక్యంలో రాయబడి ఉందంటే, ఆయన నన్ను పైకెత్తాను. ప్రైజ్ ది లార్డ్.
ఆయన మనం లేవలేవు ఏమాత్రం అందులో నుంచి. కనుక ఆయనే మనల్ని పైకెత్తి, ఆ బురదలో నుంచి పైకెత్తితే ఒంటి నిండా బురద అంటుకుంటే, ప్రైజ్ లార్డ్, ఆయన రక్తంలో మనల్ని శుద్ధీకరించి, ఇంకేమేం చెప్పండి, నా పాదములు బండ మీద నిలిపి, గ్లోరీ టు ద లార్డ్, నా అడుగులు స్థిరపరచెను. బండ మీద అంటే జిగటమట్టికి బండకు చాలా వ్యత్యాసం ఉంటుంది. బండ అంటే ఊబికి కదండి, జిగటమట్టి ఊబి, అందులో పడిందంటే కాలు తీలేవు ఏమాత్రం కూడా, అసలు ఒక అటు ఇటు బయటకు రాదు, చాలా కష్టం అన్నమాట అండి. రాను మునిగిపోతాం కానీ బయటకు వచ్చేది లేదు. అలాంటిది దేవుడు ఏం చేశాడంటే అందులో నుంచి మనల్ని బయటికి లేవనెత్తి బండ మీద నిలిపాడు. గ్లోరీ టు ద లార్డ్. ఈ బండ గురించి మనం పరిశీలన చేస్తే, హూ ఇస్ దిస్ రాక్ అండి, ఎవరండి ఈ బండ? ప్రైజ్ ద లార్డ్. వాక్యంలో ఒక మాట చూడండి, ఒక సమయంలో చూస్తాను, మీకు చూపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. బండ యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారి గురించి రాయబడినటువంటి మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాట ఒకసారి చూద్దాం. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఏమంటాడంటే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అనేటువంటి మాట. ప్రైజ్ ద లార్డ్. రెండో మాట చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. సత్యమందు వారిని, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం, 17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ప్రైజ్ ద లార్డ్. ప్రతిష్ఠత అంటే స్థిరపరచుట అనేటువంటి మాట. ఆమేన్. ఇంకెవరు కూడా దాన్ని ప్రతిష్ఠించబడిన దాన్ని ఎవరు ముట్టుకోవడానికి అవకాశం ఉండదు. అది ఎవరిది, ఫలానా వ్యక్తులు దాన్ని చెప్పడానికి అవకాశం ఉండదు ఏమాత్రం కూడా. ఎవరి కొరకు ప్రతిష్ఠింపబడితే ఆ వస్తువు దాని కొరకు ఉపయోగింపబడాలనేటువంటిది. ప్రభు ఏమంటాడంటే, సత్యమందు ప్రతిష్ఠిత చేయము. ప్రైజ్ ద లార్డ్. అంటే మనల్ని దేని యందు నిలబెట్టాడు దేవుడు? సత్యమందు, నాశనకరమైన గుంటలో నుండి బయటకు లేవనెత్తి, సత్యమందు అంటే సత్యము, నిజాయితీ, నీతి యందు, సత్యమందు ఆయన మనల్ని ప్రతిష్ఠిత చేశాడు. ఆమేన్. అంటే జిగటమట్టిలో సత్యం లేదు, స్థిరత్వం లేదు. అంటే మనిషి స్థిరంగా ఉండడానికి ప్రధానమైనది ఏంటంటే సత్యము అనేటువంటి మాట. అందుకని ఆయన ఏమంటాడంటే, ఆ సత్యం నేనే అంటాడు. ప్రైజ్. ఆ బండ నేనే అంటాడు. బండ మీద నిలవబెట్టాడు. ప్రైజ్ రా కదండి. ఎస్. అది అయిన తర్వాత మరొక మాట ఏంటంటే, బండ మీద మనల్ని నిలబెట్టాడు, మళ్ళా బురదలో నుంచి, నాశనకరమైన గుంటలో నుంచి పైకి లేవనెత్తాడు, క్లీన్ చేశాడు, శుద్ధీకరించాడు, ఆయన రక్తంలో కడిగాడు, తీసుకొచ్చి యేసుక్రీస్తు అనే బండ మీద నిలవబెట్టి సత్యమందు ప్రతిష్ఠిత చేశాడు, స్థిరపరిచాడు. ఆ బండ మీద మనల్ని స్థిరపరిచాడు. ఇట్స్ ఓకే, ఇంతవరకు బాగుందా? ఇదంతా ఆయన చేసినటువంటి పని. ఇప్పుడు ఆయన స్థిరపరచిన తరువాత, గ్లోరీ టు ద లార్డ్, ఆయన స్థిరపరిచిన తరువాత స్థిరపరచబడి కొనసాగించబడేటువంటి బాధ్యత, నడుచుకునేటువంటి బాధ్యత మనది. ఆమేన్. ఇది గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ప్రభువా, స్థిరపరిచావు, నీకు వందనాలు. కొనసాగడానికి నువ్వే అన్నీ చేసుకో అంటే కుదరదు. కొనసాగిపోవడానికి, అలాగే స్థిరంగా నిలబడి ఉండడానికి కావలసినటువంటి బాధ్యతలు మనము తీసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. బురదలో నుంచి బయటికి రాలేము కాబట్టిగా ఆ బాధ్యత ఆయన తీసుకున్నాడు. మన పాపాలు మనం శుద్ధి చేసుకోలేము కాబట్టిగా, బురద మనం కడుక్కోలేము కాబట్టిగా ఆ పాపాలని, ఆ బురదనంతా ఆయన కడిగాడు. ప్రైజ్ ద లార్డ్. తర్వాత అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఆ బురద కాలుతో బండ మీద నిలబడలేము కాబట్టిగా ఆయనే కడిగి శుద్ధీకరించి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ బండ మీద నిలవబెట్టాడు. ఆమేన్. ఆయన నిలవబెట్టిన తర్వాత ఇంకేం చేశాడంటే, ఆ బండకు సంబంధించిన వ్యక్తిగా మనల్ని చేయడానికి, ఆమేన్, మరొక దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, కానీ ఎక్కడైతే దేవుడిని నిలవబెట్టాడో తీసుకొచ్చి బురదలో నుంచి బయటికి పట్టుకొచ్చి పాపాలు కడిగి శుద్ధీకరించి బండ మీద నిలవబెట్టాడో, నువ్వు ఆ బండకు సంబంధించిన వ్యక్తివి. గ్లోరీ టు ద లార్డ్. ఆ బండ యేసుక్రీస్తు. కనుక నువ్వు యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన వ్యక్తివి. నీ ఇష్టానుసారంగా జీవించడానికి, నీ ఇష్టానుసారంగా మాట్లాడడానికి, నీ ఇష్టానుసారంగా ఆలోచించి దాని ప్రకారంగా ముందుకు వెళ్ళడానికి ఇక నీకు ఛాన్స్ లేదేమాత్రం కూడా.
కారణం ఏంటంటే బండ మీద నిలవబెట్టి ఆయన వెళ్ళిపోలేదు, కానీ ఆయన ఇంకొక పని ఏం చేశాడంటే సత్యమందు నిన్ను స్థిరపరిచాడు. ఆమేన్. వాక్యంలో యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఏమని రాయబడిందంటే సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము. ఆమేన్. ప్రతిష్ఠ చేయము అన్నాడు. దేవుడు నిన్ను పైకి లేవనెత్తి బండ మీద నిన్ను ప్రతిష్ఠిత చేశాడు. గ్లోరీ టు ద లార్డ్. అదైన తర్వాత ఏమంటాడంటే నీ వాక్యమే సత్యము. అంటే ఎక్కడ నిన్ను ప్రతిష్ఠిత చేశాడు? వాక్యములో ప్రతిష్ఠిత చేశాడు. వాక్యములో ప్రతిష్ఠిత ఎందుకు చేశాడు అంటే ఆమేన్, ఒక మంచి డీప్ రివలేషన్ ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యంలో చాలా మనం చెప్తాం ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్ అంటాం, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ అంటాం. ఆమేన్. ఇలా చాలా చెప్పుకొస్తాం. కానీ మరొక్క మాట ఏముందంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని మనస్సే. దేవుని వాక్యము అంటే దేవుని మనస్సు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. వాక్యమే ఆమేన్. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండను. ప్రైజ్ గాడ్. వాక్యమే దేవుడు. ఆమేన్. కనుక యేసు ప్రభు వారు ఈ వాక్యమే సత్యము. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ వాక్యము ఆయన ఏమంటాడంటే సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము. నీ వాక్యమే సత్యం. వాక్యం మీద ఎందుకు ప్రతిష్ఠిత చేశాడు? కారణం ఏంటంటే నువ్వు స్థిరపరచబడిన తరువాత నీవు కానీ నేను కానీ ముఖ్యంగా యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారికి ఇది వారు మాత్రమే చేయగలరు. వారి చేయవలసిన పని ఏంటంటే ఎందుకు దేవుడు వారిని సత్యమందు ప్రతిష్ఠిత చేశాడు? కారణం ఏంటంటే పిల్లరా, వేరొక దాని యందు ప్రతిష్ఠిత చేయలేదు, కానీ సత్యమందు ప్రతిష్ఠిత చేశాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ప్రైజ్ ది లార్డ్. ఈ భాగం లోపల 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయమన్నాడు, కానీ మార్గమందు వారిని ప్రతిష్ఠిత చేయము అని చెప్పలేదు, జీవమందు వారిని ప్రతిష్ఠిత చేయము అని చెప్పలేదు. అదెవరాడంటే యేసయ్య సత్యమందు. పిల్లరా, దేవుని వాక్యంలో దేవుడు దాచినటువంటి మర్మములు సో గ్రేట్. ప్రైజ్ ది లార్డ్. చాలా బలమైనటువంటి విషయాలు. ఇదిరాన్ని ఈ మాట చూడండి ఒకసారి. సత్యమందు ప్రతిష్ఠిత చేయమన్నాడు, ఎందుకు మార్గమందు ప్రతిష్ఠిత చేయమనలేదు, ఎందుకు జీవమందు ప్రతిష్ఠిత చేయము అనేటువంటి మాట మాట్లాడలేదు. ఆయన ఏమంటాడంటే నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అంటాడు. ఓ గ్లోరీ టు ద లార్డ్ అని ఒక మాట ఉంటాడంటే సత్యం మధ్యలో ఉంటుంది కనుక ఈ సత్యమందు ఆయన ప్రతిష్ఠిత చేశాడు, అంటే ఆయన యందు ప్రతిష్ఠిత చేశాడు అని. మళ్ళీ ఏమంటాడంటే ఆ సత్యం గురించి ఏం మాట్లాడతాడంటే నీ వాక్యమే సత్యము. ప్రైజ్ ది లార్డ్. ద వర్డ్ ఈజ్ ద డోర్. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రాంతంలో నేను వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో మినిస్ట్రీ పేరు చూశాను. ద డోర్ మినిస్ట్రీస్ అని రాయబడి ఉంది. డోర్. ద వర్డ్ ఈజ్ ద డోర్. ప్రైజ్ ది లార్డ్. ఇన్ ద వర్డ్ దెర్ ఇస్ అ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. లేఖనములు. ఆమేన్. ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మంచి మాట ఉంటుంది. 7వ అధ్యాయంలో 38వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే 7:38 లోపల నా యందు విశ్వాసం ఉంచువాడెవడు. ఆమేన్. లేఖనము చెప్పినట్టు, వాక్యము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. పిల్లరా, వాక్యాన్ని యేసయ్య జీవితాన్ని పరిశీలించినప్పుడు న్యూ టెస్టిమెంట్లో ప్రతి భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఇన్ ఎవ్రీ వర్డ్ వీ కెన్ సీ ద మూడు విషయాలు మనం చూడగలం. ద వే, ద ట్రూత్, ద లైఫ్. మార్గము, సత్యము, జీవము అనేటువంటివి మూడు భాగాలు ఉంటాయి. ఓకే, దీని లోపల సత్యబంధు ఆయన మనల్ని ప్రతిష్ఠిత చేశాడు. ఆమేన్. తర్వాత మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పిల్లరా, మార్గము. ఆమేన్. ద వర్డ్ ఈజ్ ద డోర్. ప్రైజ్ ది లార్డ్. అంటే సత్యమందు ప్రతిష్ఠిత చేయబడిన వాడికి ద్వారము తెరవబడుతుంది. వాడు ప్రయాణము చేయడానికి, ఆ ద్వారములో తెరవబడినటువంటి ద్వారములో ప్రయాణము చేయడానికి హీ నీడ్స్ ఎ లైఫ్. ఆ వ్యక్తికి జీవము కావాలి.
జీవము కావాలి. అందుకే ఏమంటాడంటే, లేఖనములో చెప్పబడిన రీతిగా వాడి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. గ్లోరీ టు ద లార్డ్. వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. కనుక ఈ దినాన్ని మరి ఇంకా డీప్కి వెళ్ళిపోతే మనకు సరిగా అర్థం చేసుకోలేం కాబట్టిగా మామూలుగానే అర్థమయ్యే రీతిగా మనం పరిశీలన చేద్దాం. దేవుని యొక్క మాట, ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, విశ్వాసములో స్థిరపరచబడ్డానికి, బలముగా ఉండడానికి దేవుడు చేసిన అద్భుతమైన కృప ఏంటంటే, మనలను యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా, దేవునిగా అంగీకరించిన వారిని ఆయన సత్యమందు ప్రతిష్ఠిత చేశాడు, వాక్యమందు ప్రతిష్ఠిత చేశాడు. కనుక ఆ ప్రతిష్ఠిత చేసిన దాంట్లో మనం స్థిరముగా నిలబెట్టి వెళ్ళిపోయాడు ఆయన. నువ్వు చూసుకో, జాగ్రత్తగా ఉండన్నాడు, నీ ప్రయాణాన్ని కొనసాగించు అని చెప్పాడు. నీ ముందు మార్గం ఉంది, నీ వెనకాల జీవం ఉంది, మధ్యలో నువ్వు ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. భయపడక్కర్లేదు, ఎందుకంటే సత్యం మధ్యలో ఉంది కనుక మధ్యలో నిన్ను ప్రతిష్ఠిత చేశాడు. ముందు మార్గం ఉంది, వెనకాతల జీవం ఉంది. ఇవి రెండు ఏం చేస్తుంటాయంటే, నీకు ద్వారాలు తెరుస్తూ ఉంటే జీవం నిన్ను నడిపిస్తూ ఉంటుంది ఆ యొక్క ప్రాంతంలోకి. ఈ సత్యం ఏం చేస్తుంటే నిన్ను స్థిరంగా నిలబెడుతుంది. ఓహో, గ్లోరీ టు ద లార్డ్. ఈ మూడు భాగాల నుండి ప్రాముఖ్యమైనటువంటి విషయం మళ్ళీ చెప్తాను, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మధ్యలో సత్యబంధు ప్రతిష్ఠిత చేశాడు. కారణం ఏంటంటే, నీకు ముందు ద్వారం పెట్టాడు. ద్వారాన్ని తెరవబడిన ద్వారం పెట్టాడు. ఆయనే మార్గం అని చెప్పాడు. మూయబడినది కాదు, తెరవబడిన మార్గం అని చెప్పాడు. వెనకాతల జీవం అని చెప్పాడు. జీవజల నదులు ప్రవహించును అని చెప్పాడు. లేఖనంలో ఉన్నట్టుగా ప్రవహించడనగా నిన్ను వెనకాతల నుండి నడిపించేటువంటిది జీవము. నీ ముందుండి ద్వారం తెరిచేటువంటిది ద్వారము. ప్రైజ్ ది లార్డ్. మార్గము తెరిచేటువంటిది దేవుని వాక్యము. కనుక ఆ యొక్క మధ్య లోపల సత్యం మీద నిన్ను ప్రతిష్ఠిత చేశాడు. కాబట్టిగా నువ్వు వెనకాతల నుండి జీవం నడిపిస్తూ ఉంటే, నువ్వు ముందుకు ద్వారం తెరవబడి ఆ మార్గంలోకి నడిచి వెళ్ళిపోతుంటున్నప్పుడు పడిపోకుండా దేవుడి నిన్ను సత్యమందు ప్రతిష్ఠిత చేశాడు. కనుక పడిపోకుండా కాపాడుకునే బాధ్యత దేవుడు నీకు అప్పగించాడు, నీ చేతిలో ఉంది. నిలకడగా ఉంచాను అని చెప్పట్లేదు దేవుడు, నేను నిలవబెట్టానని చెప్పాడు దేవుడు. అక్కడ నిలవబెట్టానని చెప్పాడు. కానీ నిలవబెట్టిన తరువాత నిలకడగా ఉండే బాధ్యత దేవుడు నీకే అప్పగించాడు. ప్రైజ్ గాడ్. ఆమేన్. కనుక ఈ సమయంలో ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి మాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, చూడండి ఒకసారి 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, దశలోనిలకు రాసిన 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. 2వ అధ్యాయము దశలోనికీయులకు రాసిన 2వ పత్రిక 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి, గమనించరా, తరువాత మీ నోటి మాట వలనైనా మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. అనక నిలకడగా ఉండడానికి మరొక సూత్రాన్ని దేవుడు చెప్పింది ఏంటంటే, నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి అనేటువంటి మాట. దేవుడు మనం స్థిరంగా ఉండడానికి దేవుడు మన కొరకు వాక్యాన్ని ఏర్పాటు చేసి, ఆ వాక్యంలో ఉన్నటువంటి లోతైన విషయాలు బోధించడానికి దేవుడు సేవకుల్ని లేపాడు. కొందరిని అపోస్తలులుగా లేపాడు, కొంతమందిని ప్రవక్తలుగా లేపాడు, కొంతమందిని కాపురులుగా లేపాడు, కొంతమందిని బోధకులుగా లేపాడు, కొంతమందిని సువార్తికులుగా లేపాడు. 5 రకాలుగా గిఫ్ట్లను ఇచ్చి దేవుడు 5 రకాలుగా వారిని లేవనెత్తితే, 5 రకాలైనటువంటి పిలుపు కలిగిన వారు ఏం చేస్తున్నారంటే, పిల్లరా, స్థిరపరచబడినటువంటి వారిని, సత్యమందు స్థిరపరచబడిన వారిని నిలకడగా ఉండి పడిపోకుండా ఉండడానికి, నిలకడగా ఉండడానికి, నడిపించబడ్డానికి, వారు వాక్యాన్ని బోధించడానికి ప్రభు నిలవబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ కొరకు నా కొరకు చేసిన ప్రత్యేకమైనటువంటి కృప. పిల్లరా, నేను రక్షబడిన కొత్తలో దేవుని వాక్యాన్ని వినడానికి పరిగెత్తి వెళ్ళిపోయేవాడు. ఎక్కడో మీటింగులు ఉంటే వెళ్ళిపోయేవాడు. మమ్మల్ని ఎవరు పిలిచేవారు కాదు. అది ఎక్కడ ఉండాలో మాకు తెలిసేది కాదు ఏమాత్రం కూడా. ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ ఎవరైనా బంధువులు తెలిసిన వాళ్ళు ఉంటే, అమ్మ ఒక 2 రోజులు మీ దగ్గర ఇంట్లో ఉంటాం, మేము ఎక్కడ బయట తింటాం, దానికి సమయం ఇస్తారు, మేము వాక్యం వినడానికి వచ్చాము. వెళ్ళి కూర్చొని ఆ పాకలో లేకపోతే ఎక్కడో చిన్న పందిట్లోనో కూర్చొని జాగ్రత్తగా చేతులు కట్టుకొని వాక్యం వినడానికి. ఆమేన్. ఈ దినాల్లో వాక్యం వినడానికి ఏసు రూములు కావాలి. వాక్యం వినడానికి ప్రయాణం చేయడానికి బళ్ళు లేకపోతే
కష్టమండి, ట్రాన్స్పోర్టేషన్ లేదు, మేము రావంటాం. ఈ దినాల్లో విశ్వాసులు బలంగా లేకపోవడానికి కారణం ఏంటంటే, విశ్వాసుల లోపల క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు లేకపోవడానికి కారణం ఏంటంటే పిల్లరా, ద డేస్ ఆర్ కంప్లీట్లీ చేంజ్డ్. యేసు క్రీస్తు ప్రభు కొరకైన ఆసక్తి భారము లేనటువంటి పరిస్థితి. మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆఖరి దినాల్లో దేవుడికి కొంతమంది కావాలి, ప్రభు కొరకు, వాక్యం కొరకు ప్రార్థించేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, దుఃఖపడేవారు, ఆమేన్, వారు కావాలి. కూర్చొని గాసిప్ మాట్లాడేవాళ్ళు కాదు. అలాగ గాసిప్ మాట్లాడే కాలం వెళ్ళిపోతుంది. ఆమేన్, డబ్బులు ఇవ్వండి, దేవునికి డబ్బులు ఇవ్వండి, మీరు దీవించబడతారని చెప్పే బోధకులు సమయం వస్తుంది కార్నర్ అయిపోతారు వాళ్ళందరూ కలిసి. ఎవరైతే దుఃఖంతో, ఏడుస్తూ, కన్నీరుతో కనబడకుండా ప్రార్థనలో ఉండి ప్రభువా తిరిగి మళ్ళా ఉజ్జీవాన్ని దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తారో వాళ్ళకి సమయం వస్తుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుడి దినాన్నితో మాట్లాడుతున్నాడు, విశ్వాసమందు నువ్వు స్థిరముగా నిలబడితే ఆఖరి దినాల్లో దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, ఆమేన్, మళ్ళా చెప్తున్నాడు దేవుడితోటి, సత్యమందు నిలకడగా ఉండము. అందుకని క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఆయన మనస్సులో నువ్వు ఎలాగ వెళ్ళాలని పడుతున్నాడో ఆయన, అందుకనే నిన్ను దేవుడు సత్యమందు ఆయన మనస్సులో నిన్ను స్థిరపరిచాడు. ఇప్పుడు ఈ సత్యం ఏం చేస్తుందంటే, ఆయన మనస్సు కాబట్టిగా నిన్ను మార్గాన్ని తెరిచి ఆయన మనస్సులో ఏమైతే ఉందో దాని గుండా నడిపించబడ్డానికి సహాయ ద్వారం తెరవబడితే వెనకాతల జీవము ఆయనే కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ సత్యమందును నడిచిపోవడానికి కావలసినటువంటి జీవాన్ని నీకు అనుగ్రహిస్తూ, ఆక్సిజన్ ఆమేన్ నీకు అనుగ్రహిస్తూ నీ వెనకాతల నీకు సపోర్ట్గా ఉంటున్నాడు ఆయన. గ్లోరీ టు ద లార్డ్, ఆమేన్. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, ఆఖరి దినాల్లో వాడబడేది నీవే. ఆమేన్. ఆఖరి దినాల్లో యేసు ప్రభు పక్షాన నిలబడ్డానికి అమ్మా రే పిలువబడింది నీవే నాయనా, పిలువబడింది నీవే. ఆఖరి దినాల్లో ఆయన వైపు చేతులెత్తి ఏడవడానికి, ఆయన వైపు చేతులెత్తి ప్రార్థించడానికి, ఆయన పాదాలు పట్టుకొని కన్నీటితో ఆయన పాదాలు కడగడానికి పిలువబడింది నీవే. మనకి దినాన్ని ఒక్కసారి నీ ప్రభువుని జ్ఞాపకం చేసుకో. ప్రభువును జ్ఞాపకం చేసుకొని ప్రభువులో నిలవబడ్డానికి ప్రయాసపడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ సమయంలో పిల్లరా, 3 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఫర్ స్టాండ్ ఫిమ్ ఇన్ ఫెయిత్ అనే దాని మీద మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక ప్రిన్సిపల్స్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వీ హ్యావ్ టు నో అపాన్ వాట్ ఆర్ హూమ్ వీఆర్ స్టాండింగ్. ఎవరి మీద, దేని మీద నిలబడ్డామో జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాలంలో దేవుడితో రాత్రి కాలంలో దేవుడితో మాట్లాడింది, సత్యమందు ప్రతిష్ఠిత చేశాడు. నెంబర్ 1 ప్రభు చిత్తాన్ని బట్టి. మళ్ళా రేపు శుక్రవారపు దినాన్ని నెక్స్ట్ సబ్జెక్ట్లో మనం సెకండ్ పాయింట్లోకి వెళ్దాం. వీ హ్యావ్ టు రెసిస్ట్ ద డెవిల్ అండ్ హిజ్ లైస్. వాడి యొక్క అపవాదిని, వాడి అబద్ధాలని మనం ఎదుర్కోవాలి, ఎదిరించుడి, రెసిస్ట్ చేయాలి, ఆమేన్, త్రోసివేయాలి, ఎదుర్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. దాని మీద మనం తర్వాత మళ్ళీ వాక్యాన్ని పరిశీలన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఒక మాట చెప్పు ప్రభు సన్నిధిలో, దేవా మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను ప్రభువా సత్యమందు ప్రతిష్ఠిత చేశారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ విధంగా సత్యమందు నేను నిలవబడ్డానికి మీ కృప నాకు అనుగ్రహించు బాబు. సత్యములో నిలవబడి ముందుకు సాగిపోవాలని ఆశపడుతున్నాను, సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకుంటే దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ప్రభు, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు అయా. గొప్ప దేవుడు ప్రభు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సత్యమందు ఎందుకు ప్రతిష్ఠిత చేశారో ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడారు ప్రభా. వినబడిన వాక్యము, విత్తబడిన వాక్యము నాయన మా జీవితాల్లో, వింటున్న వారి జీవితాల్లో బలముగా పనిచేయడానికి ప్రభా మీ కృపను అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించి నడిపించమని మరొకసారి ప్రభా నాయన ఈ విషయాలు మీ చేతులకు అప్పగిస్తూ ప్రభా నాయన వింటున్నటువంటి బిడ్డలను ప్రభా కృపలో భద్రపరిచి నాయన వారి ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా సహాయం చేయమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడై ఉండి నడిపించును గాక.
ఆమేన్. 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 పిల్లరా, మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు చిత్తాన్ని బట్టి తిరిగి మళ్ళీ మనం శుక్రవారపు దినాన్ని మనం కలిసి ఇదే వాక్యాన్ని మళ్ళీ మనం దీన్ని మనం కొనసాగిద్దాం. అంతవరకు వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.